నిజాంపేట మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 9 రోజుల పాటు పూజలు అందుకుని ఆయా గ్రామాలలో వినాయకులను నిమజ్జనం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం, పద్మశాలి సంఘం, మల్లికార్జున యూత్, బీరప్ప యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకులను గ్రామంలోని మల్కా చెరువుకు తరలించి నిమజ్జన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుని కృపతో గ్రామ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆ గణనాథుని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు బీరప్ప, యూత్ సభ్యులు పాల్గొన్నారు. Salah? Apa na? Apo, పరిగెత్తి గోల్డ్ రప్ పెరిగింది గోల్డ్ రప్ ఎంత 125 అంట. 125 మీకు 108 వచ్చిందట కదా ఎప్పుడు ఇక సిద్దిపేటకి ఎవరు చెప్పిన మీ అన్నగాడు నంబర్ ఇక ఇస్తలేడు. మొన్న వచ్చింది నిన్న రాదు. ఇప్పుడు లేదు. ఈరోజు 9 రోజులు పూజలు తీసుకున్నటువంటి గణపతి నిమజ్జనం కావడం వల్ల మల్క చెరువులో 9వ రోజున నిమజ్జనం అవుతుంది. కావున మన విలేజ్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ ఆరోగ్యాలతో, పాడి పంటలతో, గొడ్డు గోరతో అందరూ చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ మన బీరప్ప ఫ్రెండ్స్ తరఫున ఆశీర్వాదాలను తెలుపుతున్నాము.